నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కరెంటు మీటర్ల రీడింగ్ నమోదు చేయడానికి కొత్తగా అమలు చేస్తున్న జియో ఫెన్సింగ్ వలన కరెంటు బిల్లులు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. అంతేకాదు, జియో ఫెన్సింగ్ విధానం మీటర్ల రీడర్లకు తలనొప్పిగా మారింది. టెక్నికల్ డిఫెక్ట్స్ తో రీడింగ్ టైం కి రికార్డు కావడం లేదు. దాంతో ఒకవైపు రీడర్లు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు వినియోగదారులపై అదనపు బిల్లు భారం పడుతుంది. ఇప్పటి వరకు రోజుకు సుమారు 300 సర్వీసుల వరకు మీటర్లు స్కాన్ చేసి బిల్లులు ఇచ్చే రీడర్లు కొత్త వర్షన్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత 100 బిల్లులు కూడా నమోదు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. మీటర్ వద్దకు వెళ్లిన జియో ఫెన్సింగ్ సరిగ్గా పనిచేయక రీడింగ్ రికార్డు కావడం లేదని చెప్తున్నారు. దీంతో నిర్ణీత గడువులో బిల్లింగ్ పూర్తి చేయడం కష్టంగా మారింది. జియో ఫెన్సింగ్ సాఫ్ట్వేర్ లో లోపాల కారణంగా బిల్లింగ్ ఆలస్యమైన బాధ్యతను మీటర్ రీడర్లపైనే మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీడింగ్ తీద్దామని మీటర్ వద్దకు వెళ్తే వివరాలు త్వరితగతిన నమోదు కావడం లేదు. దానివల్ల బిల్లులు ఇవ్వడం కుదరడం లేదు. కానీ లేట్ బిల్లింగ్ జరిగిందంటూ అకౌంట్స్ విభాగం అధికారులు రీడర్ల జీతాల్లో కోతలు విధిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సక్రమంగా పనిచేయకపోవడానికి తాము బాధ్యులం కాదని, తమపై చర్యలు అన్యాయమని వాపోతున్నారు. ప్రతి నెల 12వ తేదీలోగా మీటర్ల రీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త సాఫ్ట్వేర్ సమస్యతో ఇప్పటి వరకు 50% కూడా రీడింగ్ పూర్తి కాలేదని సిబ్బంది చెప్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే బిల్లింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతుంది. బిల్లింగ్ ఆలస్యమైతే వినియోగం ఎక్కువ రోజులకు కలిసిపోయే అవకాశం ఉంటుంది. దీంతో విద్యుత్ వినియోగం అధిక స్లాబ్లోకి వెళ్లి బిల్లు పెరిగే ప్రమాదం ఉంది. అంటే సాఫ్ట్వేర్ లోపం కారణంగా రీడర్ కు జీతం కోత, వినియోగదారుడికి అదనపు బిల్లు భారం పడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని భీమవరం, ఏలూరు సర్కిల్స్ లో సుమారు 500 మంది మీటర్ రీడర్లు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని చెప్తున్నారు. సర్కిల్ స్థాయిలోని సీనియర్ అకౌంట్స్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి సమస్యలను గుర్తించాల్సింది పోయి రీడర్లు వినియోగదారులకు నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. కొత్త టెక్నాలజీ వలన ప్రజలకు బెనిఫిట్ ఉండాలి, కానీ ఇలా జేబుకు చిల్లు పడకూడదు కదా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.